మరొకసారి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు జేమ్స్. నేను ఫిజికల్ డైరెక్టర్ పీఈటీ మాస్టర్గా రేణుగుంట బాయ్స్ స్కూల్లో పనిచేస్తున్నాను. అదేవిధంగా 2017 నుంచి తిరుపతి న్యూ యెరూషలేం ప్రార్థనా మందిరంలో ప్రభు నిమిత్తము సాక్షిగా ఉంటూ ఆ యొక్క మందిర ఆవరణలో ఉంటూ వస్తున్నాను. అనేక సార్లు ఈ యొక్క ప్రాంతానికి మీ మందిరానికి రావాలని ఆశ ఉండేది. ఒకసారి లాస్ట్ డిసెంబర్ అప్పుడు క్రిస్మస్ పరిచయ నిమిత్తం ఇక్కడికి వేశారు. కానీ అనివార్య కారణాల వల్ల మరలా నన్ను హైదరాబాద్లో మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నానంటే తిరిగి హైదరాబాద్లో ఉన్న అక్కడ ఒక సంఘానికి పరిచయకు పంపించారు. తర్వాత జనవరి 1కి రావాలనంటే జనవరి 1కి మరలా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారనేసి రావడం కుదరలేదు. ఈ విధంగా అనేక సార్లు లక్ష్మీపురం బేతినియా ప్రార్థనా మందిరానికి పరిచయ నిమిత్తము నేను ఆశపడ్డాను, కానీ అది సమయం కాలేదు. కానీ ఇప్పుడు దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. మీతో కలిసి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, దేవుని కొరకు కొన్ని మాటలు అయోగ్య దాసున నన్ను కూడా దేవుడు వాడుకున్నట్టుకు మీ మధ్యలో నిలిపినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క సంఘము యెరూషలేం బ్రాంచెస్ అన్నిట్లో కూడా చాలా ఓల్డ్ సంఘం అని నాకు తెలుసు. కాబట్టి ఈ యొక్క సంఘంలో అనేక మంది దేవుని ఆత్మలు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడి ఈ యొక్క సంఘాన్ని కట్టుటలో అనేక మంది తమ వంతు దేవుని కొరకు వాడబడుతూ వచ్చారని నేను ఎరుగుదును. కాబట్టి ఈ సంఘంలో కలిసి దేవుని నేను ఆరాధించడం, దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనము ఉదయకాలంలో ఆయన్ని మాత్రం ఆరాధిస్తూ వచ్చాము. ఇప్పుడు ఆయన శరీరము ఆయన రక్తము మన ముందు సాదృశ్యంగా ఉంచబడింది. ఆయన నీ జీవితంలో రక్షకుడు లేక విమోచకుడు, అధికారం కలిగిన వ్యక్తి. నీకు సమస్తము బాగు చేసి ఉంటే ఏం చేయాలంట? ఏం చేయాలా? ఆయన శరీరంలో రక్తంలో మనము తినాలి. ఎవరైతే నా శరీరం తిని నా రక్తంలో పాలు పొందుతారో వాళ్ళు ఏమవుతారు? నిత్య జీవము కలిగిన వారు. కాబట్టి ఆ నిత్య జీవాన్ని కలిగి ఉంటే ఒట్టి రక్షణ సరిపోదు. ఆయన శరీరంలో రక్తంలో నువ్వు పాలు పొందుతూ ఉండాలి. ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి మనం తప్పిపోవడానికి పడిపోవడానికి అనేక ఆస్కారాలు ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు మనం శోధన నుంచి విడిపించడానికి, లేక మనం తగినంత ఏదైతే కష్టపడి ఆ శోధనను ఎదిరించగలమో అంతే శోధనలు ఇస్తాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేసింది. శోధన ఇవ్వడమే కాకుండా ఆ శోధన నుంచి తప్పించే మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపించేవాడుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయన శరీరంలో రక్తంలో యోగ్యంగా బలలో చేయవేయడానికి దేవుడు మనకు సహాయం పడు రీతిగా కొద్ది మాటలు దేవుని గ్రంథం నుంచి మనము చూద్దాం. చూడండి, మొదటి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములు మనం గట్టిగా చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు మీ యొక్క బైబిల్ గ్రంథంలో పేజీ నెంబర్ 191, 14-15 వచనం గట్టిగా చదువుకుందాం. శీఘ్రంగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపములో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, ఈ మధ్యాహ్న సమయంలో బేతినియా ప్రార్థన మందిరంలో నీ ప్రజలతో కలిసి నేను కూడా అయోగ్యదాసుని పాపిని, ఏ యోగ్యతలు అర్హత లేని వాడిని అయినప్పుడు క్రీస్తు చేసినందు నీవు ఇచ్చిన రక్షణ ద్వారా నేను వీరి మధ్య నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి గణపరచడానికి నీవిచ్చిన గొప్ప రక్షణ బట్టి నీకు వందనా స్తోత్రాలు. అనేక సార్లు నేను కూడా ఈ లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవపు ద్వారా జంబం ద్వారా పడిపోయిన వాడిగా ఉన్నానని ఒప్పుకుంటూ నన్ను నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ విడలతో కలిసి నీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. నా కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చావు ప్రభా. నా రక్షకుడుగా నా విమోచకుడు సజీవుడని యోబు చూపిన విధంగా నా విమోచకుడుగా సమస్తమును బాగు చేసిన దేవుడుగా నా జీవితంలో చూస్తూ వచ్చిన ప్రభా. పాపం అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఆ పాపం నుంచి విడిపించడానికి, పాపం క్షమించడానికి అధికారం కలిగి నువ్వు నన్ను పాపం నుంచి విడిపించి నా జీవితం సమస్తము మేలు కొరకు సమకూడి జరిగిస్తున్న దేవా, ఉదయకాలం ఏమి అర్పించగలను ప్రభా. నా కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో
కృప వెంబడి కృపను చూపిస్తూ నన్ను నడిపిస్తూ వస్తున్న దేవా, అనేక చోట్ల నీకు సాక్షిగా జీవించుటకు అనేక సార్లు నేను పడిపోయిన వాడిగా ఉన్నాను, ఒప్పుకున్నాను. క్షమించి నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నీ వాక్యం ధ్యానించుండగా అయోగదాసు నన్ను ఖాళీ చేసి నీ మాటలు నా నోట నుంచి నీ నోటి పోరుగా నన్ను వాడుకోమని, ఈ వాక్యం ద్వారా మేము సరిదిద్దుకొని ఏ విధంగా నీ యొక్క జీవం గల సంఘంలో జీవించాలో మీరు తెలియజేస్తూ రమ్మని, వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారందరూ ఈ మాటల ద్వారా ఆదరింపబడి, ఈ మాటల ద్వారా హెచ్చరింపబడి నీ యొక్క శరీరం రక్తంలో యోగ్యంగా పాల్పొందుటకు సహాయం చేయమని, మీరు ఇచ్చిన రక్షణ పాత్రం చేయబుని నీకేమి చెల్లించలేక నా విరిగిన హృదయంతో నా ప్రభును ప్రియకుమైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున నా స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఈ వాక్యము గత సంవత్సరము ఒక చోట చెప్పబడింది, మీకు దగ్గరున్న చోటే. ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్. గత సంవత్సరము హాలిడేస్ అప్పుడు తాగేలిలో గ్లెన్ గారు ఈ మాట మాట్లాడుతూ వచ్చి, నేను కూడా ఆ యొక్క మీటింగ్స్కి వచ్చినప్పుడు ఈ మాట ఆయన మాట్లాడుతూ రకరకాలుగా దేవుని యొక్క సంఘంలో ఎవరు ఉంటారు ఏమి అనే మాటలు చెప్తూ వచ్చాడు. నేను ఈ యొక్క మాట నాలుగో ఏంటి జీవం గల దేవుని సంఘము ఎవరుంటారు, ఆ జీవం గల సంఘంలో ఎవరుంటారో వారికి ఏ విధమైన అర్హతలు, లేకపోతే ఏ విధమైన దేవుడు ఏ విధంగా వారిని మహింపరుస్తాడు అనే టాపిక్ మీద కొన్ని వాక్యాలు నేను ధ్యానిస్తుండగా, ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చిన కొన్ని లేఖన భావనాలు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. నీవు దేవుని యొక్క జీవము గల దేవుని సంఘం కింద మాటల్లో చూసినట్టయితే దేవుని మందిరములో, అంటే ఆ దేవుని మందిరం ఏదంట? జీవం గల దేవుని సంఘం. మందిరానికి వస్తున్నావు, రక్షింపబడినావు, ఆరాధన చేస్తున్నావు, కానీ జీవము గల దేవుని సంఘంలో లేక దేవుని సంఘంలో నువ్వు అంగంగా చేయబడిన నీవే ఏం చేయాలంట? ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పంపులు పొందాలి. ఒకవేళ ఆ విధంగా పాలు పంపులు పొందలేదంటే నీ జీవితంలో ఏదో నువ్వు దేవునికి అయిష్టంగా జీవిస్తున్నావని లెక్క. కాబట్టి నీ యొక్క దేవునికి ఏదైనా విరుద్ధంగా నీ యందు ఉంటే నీవు బల్లకు చేరకముందు ఆయన ఏం చేయాలంట? మనము పరీక్షించుకోవాలి. అందుకోసం చెప్పింది చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఏం చేయాలి? బల్లకు మనము చేరకముందు ఏం చేయాలి? మనం చూద్దాం. 28వ వచనం, 11, 28 అందరూ గట్టికి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగున చేసి ఆ రొట్టెని తిని. కాబట్టి ఈ బల్లలో పాలు పంపులు పొందాలంటే మొట్టమొదటి ఏముంది? పరీక్ష ఉంది. ఎగ్జామ్ ఇప్పుడు 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి పోవాలంటే ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్ష పాస్ అయితేనే నువ్వు ఇంటర్మీడియట్ పోయేదానికి. నేను 10వ తరగతి చదివేసిన మొదటి నుంచి 200 రోజులు స్కూల్కి వచ్చినాను, నన్ను పాస్ చేస్తే నేను స్కూల్కి పోతాను, ఇంటర్మీడియట్ పోతానంటే కుదురుతుందా? కుదరదు. నువ్వు పరీక్ష పాస్ అయితే తప్ప వెళ్ళలేవు. కాబట్టి ఆ యొక్క రక్తంలో ఆయన శరీరంలో చేయి వేయాలంటే పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏంటంటే జీవం గల దేవుని సంఘంలో నువ్వు అంగంగా ఉన్నావా? మనం పరీక్షించుకుని జీవం గల దేవుని సంఘంలో అంగంగా ఎవరెవరు ఉంటారో మనం కొన్ని మాటలు చూసుకుంటాం. చూడండి, మొదటి రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనం. రోమీలు రాసిన పత్రిక అందరూ కలిసి చదువుకుందాం. నన్ను రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం, మనము 30వ వచనము అందరూ గట్టిగా చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించును. మొదటి గుంపు, మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. జీవము గల దేవుని సంఘంలో ఈ 3 రకాల గుంపులు ఉంటాయి. జీవము గల దేవుని సంఘంలో ఈ 3 రకాల గుంపులు. అందుకోసమే చూస్తూ వస్తాము, అనేక సార్లు చూస్తూ వస్తాము, దేవుడు తనకిష్టమైన వారిని ఆయన పిలిచెను అనే మాట చూస్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆయన తనకిష్టమైన వారిని పిలుస్తూ వచ్చినట్లు మనం చూడగలము. చూడండి, అనేక సార్లు ఆయన ఇష్టమైన వారిని ఆయన పిలిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి
ఈ మాట మళ్ళీ చూస్తాను, నేను చెప్తాను. కాబట్టి ఇది మొదటగా ఏమైందంటే, ఎవరిని నిర్ణయించినా వారిని పిలిచాడు. మొదటి గుంపు దేవుని యొక్క సంఘంలో, జీవం గల దేవుని సంఘంలో ఉన్న ఎవరైతే ఉన్నామో, ఇక్కడ చేరినామో, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసునందు, చూడండి ఆ మాట చూద్దాము. ఎఫెసీయులు రాసిన పత్రిక, ఎప్పుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, ఎప్పుడు చూద్దాం చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మధ్యలో ఉంది, నేను చదువుతాను చూడండి. జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న వారిని ఏం చేశాడంటే ఆయన పిలిచాడు. ఏంటి పిలవడం అంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక మంది పాపములను ఒప్పుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వచ్చి? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందుతూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, చూడండి మత్తయి సువార్త మొదట ఆయన చేసిన పని ఏం చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం. సమీపించినది, ప్రకటింప మొదలు పెట్టాను. అదేవిధంగా మత్తయి సువార్త తర్వాత మార్కు సువార్తలో కూడా ఈ మాట ఉంటుంది చూడండి. ఆయన ఏం చేస్తూ వచ్చాడు? సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదట నిర్ణయించుకున్నాడు, కొంతమంది నా మాటలు విని నన్ను అనుసరిస్తారు, నా మాటలు విని రక్షణ పొందుతారని ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఏంటంటే, లక్ష్మీపురం ఈ గ్రామంలో యేసుక్రీస్తు ప్రభును కొంతమంది తమ సురక్షకుడుగా అంగీకరించి రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యానికి అర్హులుగా ఉండడానికి నా సువార్తను నమ్మిన వారుగా ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టింది బెత్లెహేము ప్రాంతంలో, ఆ యొక్క యెరూషలేములోని బెత్లెహేం ప్రాంతంలో పుట్టాడు. అక్కడి నుంచి మన తిరుపతి, ఇండియాకు లేక తిరుపతికి 7,000 కిలోమీటర్లు. ఆ 7,000 కిలోమీటర్లకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త రాబడింది. తోమా ద్వారా ఈ యొక్క ప్రాంతానికి, మద్రాసు పట్టణానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు. నేను నా పాపం నిమిత్తం చనిపోయినాడు, పాతి పెట్టబడి తిరిగి లేచినాడని సత్య సువార్తను మద్రాసు పట్టణానికి తీసుకొచ్చాడు. ఆయన ద్వారా ఈ యొక్క సువార్త భారతదేశంలో అంతా వ్యాపించింది. లండన్ ప్రాంతంలో చదువుకోవడానికి వెళ్ళిన భక్సింగ్ బ్రదర్ గారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆయన దర్శించుట ద్వారా ఆయన అక్కడి నుంచి వచ్చి బాంబేలో దేవుని యొక్క సువార్తను ప్రకటించి, అక్కడి నుంచి మద్రాసు పట్టణానికి వచ్చి, మద్రాసు పట్టణాన్ని నుంచి తిరుపతి పట్టణానికి దేవుని యొక్క సువార్తను తీసుకొని వచ్చుట ద్వారా ఆ సువార్తను నమ్మి ఆ యొక్క సంఘంగా ఏర్పడిన ఆ సువార్త లక్ష్మీపురంలో కూడా సువార్త రావడము దేవుని యొక్క చిత్తము. జగత్తు పునాది వేయబడుతుంది, ఆయన క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్నవాడుగా ఉంటున్నాడు. ఈ సువార్తను నమ్మి నీవు ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఏంటి? లక్ష్మీపురంలో కొంత శేషాన్ని నేను నిర్ణయించుకున్నాను. వారు దేవుని రక్షకుడుగా, తమ సొంత రక్షకుడుగా అంగీకరించుకునే వారుగా ఉంటున్నారు. వారిని నేను పరలోక రాజ్యం తీసుకుపోవాలని ఆశపడుతున్నాడని ఆయన నిన్ను పిలిచి నిర్ణయించిన వాడుగా ఉన్నాడు. ముందుగానే నిర్ణయించినాడు. అటువంటి నిర్ణయించిన ఒక వ్యక్తిని మనము బైబిల్లో చూస్తాం. చూడండి, లూకా సువార్త. ఒక వ్యక్తిని ముందుగానే నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ వ్యక్తి ఎవడో చూస్తాం చూడండి. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం. ఆయన సంచరించి యెరికో పట్టణంలో ప్రవేశించుగా దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగరెను. పొట్టివాడైన జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టెక్కును. ఆ యొక్క వ్యక్తి ఉన్నాడు, ఆ పేరు జక్కయ్య. ఆయన సుంకపు గుత్తదారుడు. ₹1 కలెక్ట్ చేయమంటే ₹5 కలెక్ట్ చేస్తూ అందరి దగ్గర అన్యాయంగా కలుపు చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు గురించి విన్నాడు. ఆయన గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, అనేక మంది పాపాలు క్షమిస్తున్నాడు. ఆ యొక్క స్త్రీని, ఆమె పట్టబడిన స్త్రీని శిక్షించకుండా, ఎవరైనా మీలో పాపం చేయనివాడు ఆమెను మొదటి రాయి వేయమని ఆమె శిక్షించకుండా ఆయన పాపాలు క్షమించినాడంట. నా పాపాలు కూడా క్షమిస్తాడేమో, ఆయన చూడాలని ఆశ ఉంది అని ఆయన హృదయంలో ఆశను చూసిన దేవుడు ఆ పట్టణానికి గుండా ఆయనే వస్తూ వచ్చినాడు. ఆ మాట విన్న ఈ జక్కయ్య
పొట్టివాడైనందుకు చెట్టు పైకి ఎక్కాడు. ఆయన ముందుగానే నిర్ణయించుకున్న యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క పట్టణానికి, ఎరుకో పట్టణం శపితమైన పట్టణము, ఆ పట్టణంలో యేసుక్రీస్తు ప్రభును నేను చూడాలని ఆశపడిన ఎరుకోను ఆ జక్కయ్యను యొక్క మనసులోని మాట, ఆ యొక్క ఆశను, కోరికను దేవుడు ఎరిగి ఆ పట్టణం గుండా ఆయనే వస్తున్నాడు. ఆయన ఎరిగి ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఈయనకి ఆశ ఉంది, నన్ను ఎరగాలని, లేక నా యందు ఆయన జీవించాలని ఆశ ఉంది. కానీ ఆయన జీవితంలో ఏముంది? పాపం ఉంది. సుంకపు కూతదారుడుగా అన్యాయంగా అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆయనలో దేవుడిని చూడాలనే ఆశ ఉంది. ఆ ఆశను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ ఎరుకోకుండా వచ్చినాడు. ఎరుకోకుండా రావడమే కాదు, ఆయన ఏ చెట్టు ఎక్కినాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెక్కయ్యా త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. ఆయనకు అర్థం కాదా ఎవరిని పిలుస్తున్నాడో ఏమని. అయ్యో జక్కయ్య అంటే నేనే కదా, నన్ను ఎందుకు పిలుస్తున్నాడబ్బా, నేనేదో చూడాలని వచ్చినాను, నన్ను పిలుస్తున్నాడు ఎందుకనేసి వెంటనే ఆయన చూడండి, ఆ మాటలు చూడండి. యేసు కన్నులెత్తి చూచి ఆయనే పైకి ఎత్తి చూసినాడు. ఎందుకు తెలుసా? ఆయనని ఆశ. ఏంటి ఆ ఆశ? యేసు ఎవరో అని చూడగోరెను. ఆశ ఈ ఉదయకాలంలో నీలో ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ఎరగకుండా, క్రైస్తవుడు లేక క్రైస్తవ కుటుంబంలో ఉంటూ దేవుని ఎరగకుండా, రక్షకుడుగా లేకుండా ఉన్నట్లయితే ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. నీలో కూడా ఈ ఆశ ఉన్నట్లయితే ప్రభు దగ్గరికి రా. ప్రభు నీ దగ్గరికే వస్తాడు. ప్రభు ఎవరైతే ఆయన స్వరం విని ఆ తలుపు తీస్తారో ఆయనే వస్తాడు. ఆయన నీతో సహవాసం లేక భోజనం చేసే భాగ్యం నీకు ఇస్తాడు. కాబట్టి చూసినట్లయితే అక్కడికే వచ్చాడు. ఆ జక్కయ్యను దిగమన్న వెంటనే జక్కయ్య ఏం చేసినాడు చూడండి, త్వరగా దిగాడు. యేసుక్రీస్తు ప్రభు పిలిచిన వెంటనే త్వరగా దిగిపోయినాడు. దిగిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి? నేడు నేను నీ ఇంట ఉండవలసినది. ఎప్పుడైతే ఈ మాట జక్కయ్యతో చెప్పినాడో వెంటనే జక్కయ్య చెప్పిన మాట చూడండి, 8వ వచనము. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించుకుని దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తావో నీలో ఇలాంటి స్వభావం ఉంటుంది. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావు, వానికి 2 అంతలు ఇచ్చేసిన. ప్రభువా, నీకు అన్యాయంగా నీకు ఎదురుగా నేను అనేక సార్లు తప్పిపోయినాను. ప్రభువా, నన్ను క్షమించు. నీ యొక్క శరీరంలో రక్తంలో యోగ్యంగా పాలు పంపాలంటే నేను ఏదైతే నా జీవితంలో అన్యాయంగా ఉందో, పాపం ఉందో వాటిని తీసివేయడానికి నేను ఒప్పుకుంటున్నానని బల్లకు చేరకముందు మనం ఒప్పుకునేవారుగా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరికే వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నప్పుడు వెంటనే ఆయనలో వచ్చిన మార్పు, అదే మార్పు దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అటువంటి వారిని ఆయన నిర్ణయించుకున్నాడు. ముందుగా నిర్ణయించుకొని ఈరోజు ఉదయము దేవుని మందిరంలో ఆరాధించడానికి నిన్ను పిలిచిన వాడుగా ఉంటున్నాడు. ఏంటంటే, నా రక్తంతో నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు అని ఆయన చెప్పినాడు. కాబట్టి ఆయన సొత్తు అయిన నీవు ఆయన్ని ఆరాధించి గణపరచడమే కాకుండా ఆయన శరీరం రక్తం తింటే నిత్య జీవం కలిగిన వాడుగా ఉంటావు. నువ్వు చనిపోతే నిన్ను ఆయన తిరిగి లేచేవాడుగా అనుభవంలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నిర్ణయించిన వాడిని పిలుస్తూ వచ్చినాడు. ఆ పిలిచిన లెక్కల్లో నువ్వు ఉంటున్నావా? ఇంకా నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించకుండా, ఆయన స్వరం వినకుండా ఇంకా నువ్వు పోస్ట్పోన్ చేసుకుంటున్నావు. నువ్వు పరీక్షించుకో. ఒకవేళ నువ్వు దేవుని యొక్క పిలుపు విని నువ్వు రక్షణ పొందిన నీవు ఈ యొక్క జక్కయ్యలాగా ఏదైనా మన జీవితంలో దేవునికి విరోధంగా ఉన్నట్లయితే వాటిని విడిచిపెడతాను ప్రభువా, వాటిని నేను తెగిచిస్తాను నీ కొరకు అన్నప్పుడు ఆయన నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏముంది? కింద చూడండి, 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు. అబ్రహాం గురించి మనకు అందరికి తెలుసు, ఆయన విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. అబ్రహాము విశ్వాసం ఉంచటం వలన దేవునికి ఎంతగానో ప్రీతికరంగా జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని అబ్రహాము కుమారుడుగా చేయబడ్డానికి ఏ యోగ్యత లేదు ఈ యొక్క జక్కయ్యకి. కానీ ఎప్పుడైతే తన ఇంట చేర్చుకొని తనలో ఉన్న ఆ యొక్క పాపాన్ని నుంచి తీసివేయడానికి ఇష్టపడ్డాడో అప్పుడు అతనికి ఇచ్చే స్వాస్థ్యం ఏంటంటే, ఇతడును అబ్రహాము
కుమారుడే. నీవు నేను అబ్రహాం కుమారుడుగా కుమార్తెగా చేయబడాలంటే ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు యోగ్యంగా ఉండాలి. ఆయన శరీరం రక్తం తీసుకున్నప్పుడు యోగ్యంగా మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆ యొక్క శరీరంలో చేయివేయాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తాడు. ఇది మొదటి గుంపు. ఏంటంటే ఎవరినైతే నిర్ణయించినాడో వాడిని పిలిచినాడు. ఆ పిలిచిన వారి లిస్టులో ఉంటే ఆయన శరీరంలో రక్తంలో నువ్వు చేయివేయాలి. ఇంకా ఒకవేళ దేవుని యొక్క బలకు దూరంగా ఉంటే, బలకు సమీపించకముందు నిన్ను నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు దగ్గర ఈ జక్కయ్య ఒప్పుకున్నట్లు నీ ఇంట ఉండవలసిన వాడను నేను అన్నం వెంటనే ఆయనలో మార్పు వచ్చింది. ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వారందరికీ 2 4 ఇచ్చేస్తానని. మన జీవితంలో కూడా దేవుని యొక్క బలం సమీపించకముందు జక్కయ్య వలె మన యొక్క తప్పిదములు, మన యొక్క అపరాధములు ఏవైనా దేవునికి విరుద్ధంగా ఉంటే వాటిని మనం ఒప్పుకొని విడిచిపెడితే దేవుని యొక్క శరీరంలో రక్తంలో మనము యోగ్యంగా చేయవేయవచ్చు. ఇది మొదటి గుంపు. నిన్ను పిలిచిన గుంపులో నువ్వు ఉన్నవాడవా మనల్ని మనం పరీక్షించుకోవాలి. రెండోది గుంపు చూద్దాము. రెండో గుంపు ఏం చదివినాను అక్కడే, రోమా 8:29లో ఎవరినైతే పిలిచాడో వారిని ఏం చేశాడంట? నీతిమంతులుగా చేసే దేవుడుగా ఉంటున్నాడు. నీవు నీతిమంతుడుగా చేయబడ్డావు. ఏ విధంగా? ఆయన పునరుత్థానుడుగా లేచిన ద్వారా నీవు నేను నీతిమంతులుగా చేయబడుతూ వచ్చినాం. ఆయన పునరుత్థానమైన దేవుడు కాబట్టి ఆయన పునరుత్థానం వల్ల మనకి ఏమైందంట? నీతిమంతుడు తీయబడతాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఏ విధంగా నిన్ను నన్ను నీతిమంతులుగా చేస్తూ వచ్చాడో చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మన అపరాధం నిమిత్తము అప్పగింపబడి ఆయన క్రీస్తు పునరుత్థానం లేచుట ద్వారా నిన్నేం చేశాడంట? ఆయన నీతిమంతుడుగా తీర్చబట్టుకై ఆయన లేపబడ్డాడు. ఈ ఉదయకాలంలో ఆ సత్యం ఎరిగిన నీవు నీతిమంతుడుగా చేయడానికి ఆయన నిన్ను ఈ లోకానికి వచ్చినాడు. ఏంటి? ఏ విధంగా నీతిమంతుడుగా తీస్తాడంటే మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. ఆయన పునరుత్థానం లేచుట ద్వారా నిన్ను నీతిమంతుడుగా చేయబడుతూ వచ్చావుగా, ఉచితంగా చేశాడు. నిన్ను నిర్ణయించినాడు, నిర్ణయించిన వాడిని పిలిచినాడు, పిలిచిన వాడిని నీతిమంతుడుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. రెండవ గుంపు ఏంటంటే, ఒకటి పిలిచుట ద్వారా మాత్రమే కాకుండా ఆయన దగ్గరకు వచ్చుట ద్వారా అబ్రహాం కుమారుడుగా చేయబడటం ద్వారా కాకుండా నీతిమంతుడు, అబ్రహాం నీతిమంతుడు అని ఏ విధంగా చెప్తూ వచ్చినాడు. ఏ విధంగా చెప్తూ చూడండి, నీతిమంతుల యొక్క లిస్టు ఇక్కడ చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనం ఆఖరిలో ఉంది. చూడండి, నీతిమంతుడని సాక్ష్యం పొందెను. మరలా ఇంకో మాట కూడా చూడండి, అదే విశ్వాసం బట్టి హానోక్ గురించి కూడా ఇక్కడ చూసినట్టు విశ్వాసం బట్టి ఆయన మరణము పొందలేకపోయాడు, మరణం చూడలేకపోయినాడు వాడు. కాబట్టి రెండవ గుంపులో ఏంటంటే, ఎవరైతే దేవుడు పిలిచాడో వారిని నీతిమంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆ నీతిమంతులుగా నువ్వు ఉండలేక రక్షణ పొందినావు. దేవుని బలకు దూరంగా ఉండాలని ఆయనకు చిత్తం కాదు. ఆయన శరీరంలో రక్తంలో ప్రతి ఆదివారం కూడినప్పుడు ఆయన శరీరాన్ని, రక్తాన్ని నువ్వు భుజించి ఆయన శరీరంలో ఆయన యొక్క ఒక అంగంగా చేయబడాలని ఆశపడుతున్నాడు. ఆ వ్యక్తిని మనం చూస్తూ వచ్చిన జక్కయ్యను పిలిచినాడు. ఇక్కడ రెండో నీతిమంతులుగా తీర్చిన వాడుగా ఉంటున్నాడు. దీనికి సాదృశ్యంగా ఒక వ్యక్తిని చూద్దాం. చూడండి, అదే లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి, ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమను. అందుకు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని. ఏంటి? ఏ విధంగా ఆయన నీతిమంతుడుగా తీర్చాలో ఆయన చూసినట్లయితే ఇద్దరు బందిపోటు దొంగలు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఆయన సిలువ వేసినప్పుడు సిలువ వేశారు. ఆ దొంగలు అంతకుముందు చూసినట్లయితే ఆ దొంగలు కూడా ఆయన నిందించినారు. కానీ ఆ యొక్క రెండవ దొంగ ఏం చేసి చూస్తూ వచ్చాడు. 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు, ఆయన వ్యవహరించిన తీరును చూస్తూ వచ్చాడు. ఏంటి అంటే, ప్రభువా వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటూ, అయ్యో
ఈ యూదులే కదా యేసుక్రీస్తు ప్రభువును సిలువేయండి అన్నారే, వారిని క్షమించమని అంటున్నాడే. తల్లి ఇదో నీ కుమారుడని యోహానుతో చెప్తున్నాడే. యోహాను అదిగో నీ తల్లి అని నీకు తల్లిని అతనికి అప్పచెప్తున్నాడే. ఇటువంటి యేసుక్రీస్తు ప్రభును వీరు సిలువ వేసినాడా? ఈయన చనిపోతానన్నాడు, ఈయన మీరు 3 రోజుల్లోనే తిరిగి ఈ యొక్క యెరూషలేము కడతాననే మాటని ఎరిగినాడో లేదో తెలియదు, కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలిసిన వాడుగా ఉండి, రెండవ దొంగ అయ్యా యేసుక్రీస్తు ప్రభు ఏ తప్పుదేమీ లేదు, ఈయన సిలువ వేయడానికి అర్హుడే కాదు, అయితే నీకు నాకు ఈ యొక్క శిక్ష న్యాయమే అని చెప్తూ ఈ 3 గంటలకు ముందు దేవుణ్ణి దూషించిన ఈ యొక్క దొంగ చెప్తున్న మాటలు ఏంటంటే, ఈయన ఏంది ఏ తప్పిదము లేదు, మనం చేసిన దానికి మనం ఫలం అనుభవిస్తున్నాం కానీ అని చెప్తూ యేసు వైపు చూస్తున్నాడు. ఆయన యొక్క దీనత్వము లేక ఆయన చేసిన ఆ త్యాగాన్ని చూస్తున్నాడు. మానవుల కోసం ఆయన ప్రభువా వీరేం చేస్తున్నారు, ఇది ఎరుగరు, వీరికి క్షమించమంటున్నాడే. నేను కూడా పాపం చేసినాను, బందిపోటు దొంగ, అనేక మందిని దోచుకున్నాను, దొంగతనం చేసినాను, అనేక మంది పాపాలు చేస్తూ వచ్చాను, కానీ నా కోసం కూడా నన్ను కూడా క్షమిస్తాడా అని ఎరిగిన వాడుగా ఉండి ఇటు చెప్పినట్లు యేసు ఆ సిలువలో అరుస్తున్నాడు. యేసు అనగా మనం చూస్తూ వచ్చినాం, ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించేవాడు. కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగినాడేమో తెలియదు, కానీ ఈయన యేసు రక్షకుడు, ఈయన పాపం నుంచి విడిపిస్తాడు, నేను చేసిన పాపాన్ని కూడా నన్ను క్షమిస్తాడేమో. అందుకోసం యేసు నీవు నీ రాజ్యంలో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక్క మాట, సూక్ష్మంలో మోక్షం. ఇంకా యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షణగా అంగీకరించిపోతే నేడే రక్షణ దినం అనుకూల సమయం. ప్రభువా నా కొరకు ఆ దొంగ ఏ విధంగా యేసు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడో, ఈ మధ్యాహ్న సమయంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఇంకా పాపంలో జీవిస్తున్నాను, క్రైస్తవుడు అనే పేరుంది, క్రైస్తవ కుటుంబంలో జీవిస్తున్నాను, యేసుక్రీస్తు లేకుండా మందిరానికి పోతున్నాను, ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, నీ రక్తంతో కడుగు, నీవు తిరిగి వస్తావని నేను ఎరుగుతాను. నా పాపం నీతో ఆ సిలువలో రక్తం కార్చావు, పునరుత్థానుడై తిరిగి లేచిన ద్వారా నన్ను నీతిమంతులుగా చేయాలని ఆశపడ్డావు. ఈ మధ్యాహ్న సమయంలో నన్ను నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నేను ఆయన ప్రభు దగ్గరికి వస్తే ఆయన నేను క్షమించి నీ బిడ్డగా చేసుకుంటా. ఎవరైతే రక్షింపబడ్డారో వారేం చేయాలంటే, ఈ దొంగ కలిగిన ఆ యొక్క అనుభవం, నిరీక్షణ, ఆయన యేసుక్రీస్తు ప్రభు చనిపోతాడు, పాతిపెట్టబడతాడు, తిరిగి 3వ రోజు పునరుత్థానాన్ని లేస్తాడు, లేచిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాడు, ఆయన తిరిగి రానాయన ఆ యొక్క నిరీక్షణ కలిగిన వాడుకుంటున్నాడు. అంతవరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎరిగినాడో లేదో తెలియదు, కానీ ఆ సత్యాన్ని ఆ 3 గంటల సమయంలో ఎరిగిన వాడుకుంటు ఈయన తిరిగి రానాయంటున్నాడు, పరలోక రాజ్యానికి వెళ్తాడు, పునరుత్థానం లేస్తాడు, పరలోక రాజ్యానికి వెళ్తాడు, తిరిగి ఉన్నాడని సత్యాన్ని ఎరిగిన దొంగ నీతిమంతుడుగా చేయబడి ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? వెంటనే చెప్పిన మాట, యేసు నన్ను జ్ఞాపకం ఉంచుకో నువ్వు 2వ రాకడలో అన్నప్పుడు ఆయనతో చెప్పిన మాట చదవండి మరొకసారి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో పరదేశంలో ఉండు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభుతో కలిసి పరదేశంలోకి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే ఒక దొంగ. ఈ మధ్యాహ్న సమయంలో నేను నిర్ణయించినాడు, నేను పిలిచిన వాడిని నీతిమంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఇంకా ఆయన దూషిస్తూ లేక ఇంకా ఆయనకు దూరంగా నువ్వు జీవిస్తున్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో బలలకు చేరకముందు నీవు పరీక్షించుకుని ఆ విధంగా నీతిమంతుడుగా తీర్చబడడానికి నీవు ప్రభు దగ్గరికి అప్పగించుకో. అప్పుడు ఆయన 2వ గుంపులోకి నేను తీసుకుని వస్తాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును చేర్చుకున్నారో వారందరూ మనం చూసినట్లయితే కొన్ని వృత్తాంతాలు చూస్తాం. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయం 1-17. లూకాసు వార్త 10వ అధ్యాయము 1. లూకాసు వార్త 10వ అధ్యాయం 1. అటు తర్వాత ప్రభువు 70 మందిని పిలిచాడు. చాలు, అనేక మంది దేవుని యొక్క సువార్తను విని దేవుణ్ణి వెంబడించాలని వచ్చారు. వారిలో 70 మందిని ఆయన ఎన్నుకున్నాడు. వారందరికీ సువార్త ప్రకటించడానికి శక్తి, వారికి అధికారం ఇచ్చినాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఇదే 70 మంది ఏం చేశారు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడించలేదు. 70 మందిని యేసు ప్రభు దేవుని సువార్తను ప్రకటించిన గ్రామాలకు పంపించాడు, కానీ
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మీ యొక్క కుటుంబాల్ని, మీ తల్లిదండ్రులను, బంధుమిత్రులను అందరినీ వదిలివేసి నన్ను వెంబడించమన్నారో, వెంటనే వారు చేసిన అనేకులు, అప్పటి నుండి అనేకులు శిష్యులలో అనేకులు ఆయన వెనక్కి తీసి వెళ్ళిపోయిన వారు ఉంటాం. నేను ఏ విధంగా ఉంటున్నావు? రక్షింపబడినావు, దేవుని యొక్క సంఘంలో అంగంగం చేయబడి హస్తనిక్షేపణ చేసిన నీవు దేవుని సంఘానికి వస్తున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావా? దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి సహవాసం చేస్తున్నావా? ప్రార్థనలో వస్తున్నావా? తర్వాత బైబిల్ పఠనానికి వస్తున్నావా? నీవే పరీక్షించుకో. నీ బలలో యోగ్యంగా చేయవేడి ముందు ఈ పరిస్థితుల్లో ఏ విధంగాను నిన్ను నీతిమంతులా చేయాలంటే ఆయన శరీరంలో, రక్తంలో నువ్వు పాలు పంపులు పొందాలి. ఒకవేళ అలాగా పాలు పంపులు పొందలేకపోతే నువ్వు నీతిమంతుడిగా జీవించలేవు. అందుకోసమే గాంధీజీ చెప్పినాడు, ఎవరైనా యేసుక్రీస్తుని పోలిన క్రైస్తవుని చూపించు, నేను క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటానని. నీ జీవితం ద్వారా అనేక మంది యేసుక్రీస్తుని ఎరిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ఈ మధ్యాహ్న సమయంలో నీతిమంతుడుగా చేయబడిన వాడుగా ఉన్నట్లయితే, నీతిమంతుడుగా జీవిస్తున్నట్లయితే యోగ్యంగా నీవు ఆయన శరీరంలో నువ్వు చేయవేయడానికి నీకు ఆయన యోగ్యత కలిగించే దేవుడుగా ఉంటున్నాడు. మధ్యాహ్న సమయంలో నీవు రెండో గుంపులో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ విధంగా దొంగ ఏ విధంగా యేసు నీవు నాతో జ్ఞాపం చేసుకోమన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆ గొప్ప నిశ్చయత నీతో ఇస్తున్నాడు. ఎప్పుడైతే నీవు నీతిమంతుడుగా లేక ఆయన యొక్క పిలిచిన వాళ్ళ లిస్టులో ఉండి నీతిమంతుడుగా తీర్చిపడాలని నువ్వు ఆశపడితే ఆయనతో కూడా పరదేశంలో ఉండే యోగ్యత నీకు ఇస్తాడు. మూడో గుంపు చూస్తాం చూడండి. అదే దాంట్లో చూడన్నా రోమియోలు చదువు. ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహింపరుస్తూ వచ్చినాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారో వారందరినీ మహింపరుస్తూ వచ్చినాడు. దానియేలు గ్రంథంలో చూద్దాం, 3-4 వ్యక్తుల్ని ఏ విధంగా ఆయన మహింపరుస్తూ వచ్చాడో చూద్దాం చూడండి. మూడో అధ్యాయం 28వ వచనం. నేనే చదువు. నెబుకద్నెజరు, షద్రకు, మేషకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించును. వారు తమ దేవుని కాక మరి ఏ దేవుని నమస్కరింపకయు ఏ దేవుని సేవకు ఉందమని తమ దేహంలో అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను విస్తపరిచిరి. ఆవిడ చూసినట్లయితే వీరిని ఏం చేసినాడంట? 30వ వచనం. అంతట నుండి రాజు షద్రకు, మేషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించిన వాడుగా ఉంటున్నారు. ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వారిని హెచ్చించినాడు, వారిని మహింపరుస్తూ వచ్చినాడు. అలాగే యోసేపుని చూస్తూ వచ్చాము. ఆ యొక్క పాపం నుంచి పారిపోయాడు. తన యొక్క యజమానుని భార్య అతనితో పాపం చేయమన్నప్పుడు పారిపోయినాడు. ఆ పాపం నుంచి పారిపోవటం ద్వారా ఏం చేయబడ్డాడు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడుతూ వచ్చినాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీవు ఈ మూడో గుంపులో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా నీవు ఈ మూడో గుంపులో రావాలంటే మొట్టమొదటిగా నీవు నీతిమంతుడిగా తీర్చబడాలా. తీర్చబడకముందు నువ్వు దేవుని పిలుపుని అందుకొని ఆయన నిర్ణయించిన లిస్టులో ఉండి పిలువబడిన లిస్టులోకి రావాలి. పిలువబడిన నీవు నీతిమంతుడుగా నిలబడే గుంపులో ఉండాలి. నీతిమంతుడుగా నిలబడిన గుంపు నుంచి నిన్ను మహింపరిచే గుంపులోకి రావాలంటే నీ సాక్ష్యం ద్వారా ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో ఏ విధంగా జీవిస్తారు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం నీ యొక్క ప్రతిమకు మొక్కమని ఏ విధంగా ఆ యొక్క దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడో అటువంటి నిశ్చయత దేవుని కోసం నువ్వు జీవిస్తే నిన్ను ఆయన మహింపరిచేవాడుగా ఉంటూ వస్తాడు. కాబట్టి మన జీవితంలో ఏ విధంగా ఈ మూడు గుంపుల్లో ఏ గుంపులో ఉంటున్నాం మనం పరీక్షించుకోవాలి. మనము ఆయన యొక్క నిన్ను మహింపరిచే గుంపులో చూడాలని ఆశపడుతున్నావు. ఈ మూడు గుంపులు ఎక్కడుంటాయంటే జీవం గల దేవుని సంఘంలో ఉంటాయి. ఆ దేవుని సంఘంలో నువ్వు చేర్చబడాలంటే మొట్టమొదటి నీ పాపం ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయన గుంపులో నువ్వు ఉండాలంటే ఆయన నిర్ణయించబడిన లిస్టులోకి నువ్వు మొదట రావాలి. లక్ష్మీపురంలో ఈ వ్యక్తి లేకపోతే ఈ స్త్రీ నన్ను తన రక్షకునిగా అంగీకరించాలని ఆశపడుతూ తలుపు మీద నీ హృదయమైన తలుపు దగ్గర నుంచి తలుపు తట్టుతా ఉన్నాను, కానీ వారు తమ హృదయాలను తెరవకుండా ఉన్నారు అని చెప్తూ వచ్చారు. కాబట్టి ఈ మూడు గుంపులు ఏ గుంపులో ఉన్నాం మనం పరీక్షించుకుందాం. ఆ విధంగా పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బల్లో చేయవేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ మూడు గుంపుల్లో నువ్వు ఉన్నట్లయితే నువ్వు మహింపరచబడతావు. ఏ విధంగా మహింపరచబడతాడో 5 రెఫరెన్స్లు మీకు చూపించి నేను ముగిస్తాను. సమయం అయిపోతుంది కాబట్టి ముగిస్తాను. చూడండి, నువ్వు ఏ గుంపులో ఉంటే ఆ మహింపరచాలంటే దేవుడు నిన్ను మహింపరచాలంటే
ఏ విధంగా మహింపరుస్తాడో చూద్దాం. మొదటిది చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. మొదటగా నీతిమంతుడుగా జీవించిన నీవును ఆ యొక్క నిన్ను మహింపరిచే గుంపులో నువ్వు ఉన్నట్లయితే నీకు దేవుడు ఏ విధమైన మహిమను ఇస్తాడంటే, మొదటగా నీ మీద రెండో మరణానికి అధికారం లేదు. నీకు ఇచ్చే ధన్యత ఆ యొక్క నీతిమంతుడుగా నువ్వు జీవిస్తే నిన్ను మహింపరిచి ఏ విధంగా మహింపరుస్తాడంటే, పరలోక రాజ్యంలో నీకు నీ మీద రెండవ మరణానికి అధికారం లేకుండా చేస్తాడు. ఏ విధంగా చూస్తాడో చూడండి. రోమీలు రాసిన పత్రిక 8వ వచనం అంటే, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నువ్వు క్రీస్తుని యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరిస్తే చాలు, నీకు కూడా నీ మీద ఆ యొక్క రెండవ మరణానికి అధికారం లేకుండా చేస్తాడు. ఏంటంటే నీవు నోటితో ఒప్పుకోవాలా, హృదయమందు విశ్వసించి ఆయన్ని హృదయమందు విశ్వసించినట్టయితే నువ్వు రక్షింపబడతావు. అప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేకుండా చేస్తాడు. ఒకవేళ రక్షింపబడిన నీవు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా జీవిస్తే నీ మీద రెండవ మరణానికి అధికారం లేకుండా చేస్తాడు. అదే విషయం చూసినట్లే 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక నేను నూతన సృష్టిగా చేస్తాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నట్లు నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. నూతన సృష్టిగా చేయబడి ఏం చేస్తారంట, పాతవి తీసేస్తాడు, నీలో నుంచి అన్నీ కొత్తగా చేస్తాడు నీ జీవితంలో. ప్రభువా, ఏ విధంగా జక్కయ్య నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న వాడికి 2 ఇంతలు చెల్లిస్తాను అన్నట్లు నువ్వు నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేస్తే దేవుడు నిన్ను నీతిమంతుడుగా 4 ఇంతలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సమస్తము కొత్తగా చేస్తాడు. సమస్తము కొత్తగా. ఒకప్పుడు ఇట్లా ఉంటుంది, ఇప్పుడు ఈ విధంగా వస్తున్నా. నిన్ను చూసిన వారు చెప్పబాలి, అయ్యో ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు, ఈరోజు ఈ విధంగా ఉన్నాడు. అలాంటి మార్పు నీలో తీసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. మొదటిది, నీ రెండవ మరణానికి నీ మీద అధికారం లేకుండా చేస్తాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2:11వ వచనంలో ఒక మాట చూస్తాం, చూడండి. ఏంటి? 2:11 ప్రకటన గ్రంథం 2:11. జయించువాడు రెండవ మరణం వలన. ఈ మాట నేను ఈ వాక్యాన్ని సిద్ధపడి వచ్చిన తర్వాత ఈ పక్క వాక్యాలన్నీ చూస్తే ఏదైతే నేను సిద్ధపడ్డానో ఆ మాటలే రాస్తూ ఉంది. నేను ఎంత సంతోషపడినాను, దేవుడు ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడని. ఈ వాక్యాలు ఒకసారి మీ సిస్టర్స్ వైపు ఉండే వాక్యాలన్నీ చూడండి. అదే మాటలు అన్నీ కూడా నా యొక్క ఈరోజు యొక్క వర్తమానంలో ఉంటాయి. చూడండి, మొదటిగా చూస్తూ వచ్చాము, జయించు వాడు రెండవ మరణాన్ని వాడి వల్ల ఏ హాని చెందు. ప్రకటన 2:11 వచనంలో చూస్తాం. రెండోదిగా చూద్దాం, చూడండి. ప్రకటన 3:21. ఆ లాస్ట్లో చూడండి, లాస్ట్ వాక్యం, జయించువాడు నాతో కూడా సింహాసనం. నేను ఈ మందిరానికి రాలేదు, ఈ మందిరంలో ఉన్న గోడలోనే వాక్యాలు చూడలేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కొద్ది రోజుల క్రితమే ఈ వాక్యాన్ని నేను ఒక మెసేజ్గా రాసుకుంటూ వచ్చాను. అదే మాటలు ఈ యొక్క మందిరంలో రాయబడుతూ వచ్చింది. నేను చూసిన వెంటనే ఎంతో స్టన్ అయిపోయినా, ఎందుకు దేవుడు ఈ మాటలు నాతో రాస్తున్నాడు. అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నారు, లక్ష్మీపురం జయించే వారిగా ఉంటున్నారా మీరు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన శరీరంలో రక్తంలో యోగ్యంగా చేయాలంటే మొదటగా జయించేవాడుగా ఉండాలి. జీవం గల దేవుని సంఘంలోనూ జయించేవాడుగా ఉండాలి. ఒట్టి పిలిస్తే సరిపోదు, నువ్వు నీతిమంతుడుగా తీర్చబడాలి. నీతిమంతుడుగా తీర్చబడటమే కాదు, కానీ మహిమపరిచే వాళ్ళ గుంపులో ఉండాలని ఆశపడతాడు. ఎప్పుడు మహిమపరచబడతావు అంటే, ఎప్పుడైతే నువ్వు జయ జీవితం కలిగి ఉంటావో అప్పుడు రెండవ మరణానికి నీ మీద అధికారం లేదు. రెండవదిగా ఆయన సింహాసనం మీద నిన్ను కూర్చుండ పెట్టేవాడుకుంటా. ఇదే మాట దేవుని యొక్క శిష్యులు అడిగినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 19, మత్తయి సువార్త 19:28 వచనంలో ఈ మాటలు మనం చూడవచ్చును. మత్తయి సువార్త 19:28 వచనం. నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై
ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చాను. నీవు ఏ విధంగా మహింపరుస్తాడంటే, ఆయన సింహాసనం జయించి సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వం ఏ విధంగా కూర్చున్నాడో, యేసు క్రీస్తు కుడిపార్శ్వమున 12 యొక్క సింహాసనాల మీద మిమ్మల్ని కూర్చోబెడతానని ఆ యొక్క శిష్యులతో చెప్తున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభు, నేను జయించిన ప్రకారము జయించిన ప్రతి వాణిని నేను ఏం చేస్తానన్నాడు ప్రకటన గ్రంథంలో, సింహాసనం మీద కూర్చుండబెడతాడు. అటువంటి యోగ్యత నీవు రావాలంటే నీతిమంతుడుగా తీర్చబడటం కాకుండా మహింపరచబడే గుంపులో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. రెండోది మనం చూస్తూ వచ్చాం. మూడోదిగా చూస్తాం చూడండి. మూడోది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. సమయం అయిపోతుంది కాబట్టి తొందరగా ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు రెండోదిగా చూస్తూ వచ్చాము, నా సింహాసనం జయించి వాడిని నాతో పాటు నా సింహాసనం ముందు వాడితో నా పక్కన కూర్చుండబెడతానన్నాడు. కూర్చుండబెడితే ఒక రాజు గొమ్మనుంటా ఒక చోట రాజుగా చేయబడిన వ్యక్తి, ఆయనకి ఏమి అధికారం ఉంటుంది చెప్పండి? ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రి చనిపోయినాడు, తన కుమారునికి రాజుగా చేసినారు. రాజుగా చేసిన తర్వాత ఆయన వ్యక్తికి ఏముంటుంది? అధికారం వచ్చేస్తుంది. ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన రాజ్యంలో ఏదైనా చేయొచ్చు, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, ఏదైనా చేయడానికి ఆయనకి అధికారం ఉంది. ఆ అధికారం దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ అధికారం అంటే చూడండి, అదే చూస్తాం దీంట్లో ఈ మత్తయి సువార్తలో చూస్తూ వచ్చాము. ఏంటంట చూడండి, అది 19:28 వచనంలో తన పైన ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. 12 గోత్రములు వీరికే కాకుండా ఇంకొక వ్యక్తులకు కూడా తీర్పు తీస్తాం. చూడండి, యూదా పత్రిక. ఇంకొకరికి కూడా మనం తీర్పు తీర్చేవారు. జయించుతో దేంతో పాటు జయిస్తే నీకు ఇచ్చే ఆ ధన్యత ఏంటంటే, యూదా పత్రిక చూడండి, ఆరో వచనం. కటిక చీకట్లో బంధించినాడు. ఏంటంటే వారికి తీర్పు తీర్చే సమయం వస్తుంది. ఆ మహాదినము తీర్పు తీర్చే ఎవరికంట? దేవదూతలు తమ ప్రధానత్వం నిలుపుకొనక సాతానుగా చేయబడిన ఆ దేవదూతలకు కూడా మనము తీర్పు తీర్చే అధికారం ఏమని అంటున్నాడు. అందుకోసమే ప్రకటన గ్రంథంలో ఆ మాటను చూస్తూ వచ్చాము. ఎవరినైతే ఆయన సింహాసనం మీద కూర్చున్నాడో వారికి ఏం చేసినాడంటే ఆయన తీర్పు తీర్చు, విమర్శ చేయడానికి అధికారము ఇస్తున్నాడు. ఇది మూడవది. మొదటిది జయించేవాడు రెండవ మరణం మీద వాని మీద అధికారం లేదు. జయించి వానికి సింహాసనం మీద కూర్చుండబెట్టడమే కాకుండా నీకు విమర్శన చేయడము లేక తీర్పు తీర్చే అధికారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ 3 అధికారాలు నీకు కావాలా? ప్రభు దగ్గరికి రా. ఒకవేళ ఇంకా రక్షింపబడి ఆయన శరీరంలో యోగ్యంగా నువ్వు జీవించకపోతే ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకో, నీ యొక్క అపరాధంలో ఒప్పుకో. ప్రభువా, నేను కూడా జయించి నా మీద రెండో మరణానికి అధికారం లేకుండా చేయాలని ఆశపడుతున్నాను. నీతో పాటు సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడుతున్నాను. అంత మాత్రమే కాకుండా ఇతరులకు తీర్పు తీర్చే అధికారం కావాలని ఆశపడుతున్నాను. నాలో ఉన్న ప్రతి అపవిత్రతను తీసి సమస్త దుర్నీతి నుంచి నన్ను విడిపించు అని ప్రభు దగ్గరికి బలలో యోగ్యంగా చేయవేయబోతుంది. మనం పరీక్షించుకుంటూ రావాలి. ఇది మూడవది. నాలుగవదిగా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 19:9. నాలుగోదిగా గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. కాబట్టి నాలుగోదిగా ఏమంటే ఎవరైతే తీర్పు తీరుస్తారో వాళ్ళకి ఏముందంట, మరలా గొర్రెపిల్ల పెండ్లి విందు ఉంటుంది. ఆ విందుకు నిన్ను పిలిచేవాడు కొంటాను. నువ్వు ఆ పెండ్లి విందుకు పిలిచే లిస్టులో నువ్వు చేయబడతావు. ఈ అధికారం దేవుడు నీకు ఇచ్చేవాడు కొంటుంది. ఈ పెండ్లి విందుకు నువ్వు ఉండాలంటే నీకు ఏం కావాలో చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ పెండ్లి విందుకు నువ్వు అర్హత పొందాలంటే నువ్వేం చేయాలా, నీకేముండాలో చూద్దాం. మత్తయి సువార్త
19వ అధ్యాయము 28వ వచనం. క్షమించండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. చూడండి 12వ వచనం, 11, 12. రాజు కూర్చున్న వారిని చూడవచ్చి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చింది. కాబట్టి పెండ్లి విందుకు పిలువబడాలంటే మొట్టమొదట నీకు పెండ్లి వస్త్రము ఉండాలి. పెండ్లి వస్త్రాన్ని మనం సాదృశ్యం చూస్తున్నట్లయితే రక్షణ వస్త్రంతో నీవు నన్ను అలంకరించి ఉన్నావు ప్రభువా అని దావీదు చెప్తున్నాడు. ఆ రక్షణ వస్త్రం నీకు ఉండాలి. పెండ్లి విందులో నిన్ను పిలువబడాలంటే ఈ రక్షకుడు యేసుక్రీస్తు తన ప్రజలను వారి పాపులను రక్షించిన లిస్టులో నీవు ఉండాలి. పిలిచిన లిస్టులో కాకుండా, నిర్ణయించిన లిస్టులో కాకుండా పిలిచిన వారిలో ఉండాలి. పిలిచిన వారిలో కాకుండా నీతిమంతులుగా చేయబడిన గుంపులో ఉండాలి. నీతిమంతులుగా చేయబడిన గుంపులో కాకుండా నిన్ను మహింపరిచే గుంపుల్లో ఉంటే నీకు ఈ వస్త్రాన్ని నువ్వు ఉదుక్కుంటూ ఉండవు. ఈ వస్త్రాన్ని అనేక సార్లు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి ఈ వస్త్రం మలినమైపోవడానికి ఆస్కారం ఉంది. కానీ ఆ మలినమైన ఆ వస్త్రాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము ఆఖరిలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 22:14. తమ వస్త్రములను ఉదుక్కోని వారు ధన్యులు. కాబట్టి మన వస్త్రం మలినం అవడానికి కారణం ఉంటుంది. ఈ లోకంలో జీవిస్తున్న ముఖ్యంగా కారణము మన చేతిలో ఉంటుంది. ఏముంది మన చేతుల్లో? ప్రతి ఒక్కరి చేతుల్లో, ఇండ్లలో ఏముంటాయి? ఏముంటుందండి? ఏముంటుంది? సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ మనల్ని మలినం చేయడానికి మొట్టమొదటి కారణము. కాబట్టి మన జీవితంలో ఈ సెల్ ఫోన్ ద్వారా మన యొక్క మనం దేవుడిచ్చిన వస్త్రం మలినమైపోయినప్పుడు వెంటనే ఏం చేసుకోవాలంట? తమ వస్త్రములను ఉదుకో. కాబట్టి నా జీవితంలో ఈ లోకంలో ఉన్నాము. అనేక మంది దురాత్మ శక్తులు లేకపోతే పాపులైన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు, వారితో కలిసి జీవిస్తున్నప్పుడు మనం పాపంలో పడిపోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పుడు మన వస్త్రాలు మనం ఉదుక్కునేవారుగా ఉండాలి. ఈ పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చినావు? ఇతను తీసుకుని పోయి బయట పారవేయండి. అక్కడ ఏడ్పును పండ్లు కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి నీ వస్త్రం మలినమైపోతుంటే ప్రభు రక్తంలో కడుకో. ప్రభువా, ఈ పాపం ద్వారా లేకంటే ఈ తప్పిదం ద్వారా ఈ మార్గంలో నేను జీవిస్తూ వచ్చాను, నన్ను క్షమించి ప్రభువా, వీటి నుంచి విడిపించండి. మీ రక్షణ వస్త్రం నేను మలినం చేసుకున్నాను. నా రక్షణ వస్త్రం కడుక్కోవడానికి నీ వాక్యం, నీ ఆత్మ ద్వారా నన్ను పరిశుద్ధపరచమని ఆయన దగ్గరికి వచ్చి బలలో యోగ్యంగా చేయకుండా నిన్నువే పరీక్షించుకున్నట్లయితే ఆయన నిన్ను పెండ్లి విందుకు పిలిచేవాడుగా ఉంటున్నాడు. ఆ రక్షణ వస్త్రం నీకు ఇచ్చి, లేక ఆ పెండ్లి వస్త్రం నీకు అనుగ్రహించి, ఆ పెండ్లి విందులో నీ పేరు పిలిచి రా, లక్ష్మీపురంలోని యోహాను లేకపోతే మరియా, మార్తా, నీ యొక్క పెండ్లి వస్త్రంతో ఆ యొక్క పెండ్లి విందుకి రా అని ఆయన పిలుస్తాడు. అటువంటి యోగ్యతను కావాలంటే నీతిమంతుల లిస్టులో ఉండి మహిమపరచబడే గుంపులో ఉండాలని ఆశపడుతున్నాడు. ఊరికే దేవుడు పిలిచినాడు, రక్షణ పొందిన చాలు, పరలోక రాజ్యం ఉంటే పిలిచిన లిస్టులో ఉంటాడు. రా, లక్ష్మీపురంలోనా జానా, రక్షింపబడినా పో, ఆపకపో. రక్షింపబడి నీతిమంతులుగా తీర్చిపడినావా, నువ్వు ఆపకపో. నీతిమంతులు నిలబడి దేవుని కొరకు సాక్షిగా నిలబడుతూ దేవుని కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టావా, రా, ఈ యొక్క స్థలము నీ కొరకు సిద్ధపరిచి ఈ యొక్క సింహాసనం మీద నేను కూర్చోబెట్టాలని ఆశపడుతున్నాను. నేను మహింపరుస్తున్నా. లక్ష్మీపురంలోని ఒక వ్యక్తికి ఈ యొక్క సింహాసనం, ఈ పెండ్లి విందులో ఈయనకి ఒక సీటు. ఆ సీటు నీకు కావాలంటే ఆ యొక్క బలలో యోగ్యంగా చేయవేయడం నీవు పరీక్షించుకోవాలి. ఆ విధంగా పరీక్షించుకుంటే జీవం గల దేవుని సంఘంలో ఉన్న 3వ గుంపులోకి నువ్వు చేర్చబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ గుంపులో నువ్వు ఉండాలని ఆశపడితే ఈ 3 గుంపుల్లో నువ్వు రెండు గుంపుల్లో ఉంటే చాలనుకోకుండా 3వ గుంపులో ఉండాలని దేవుడి యొక్క ఆశ. ఆ ఆశ నీలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆఖరిగా నీకు ఇచ్చే ఆయన గొప్ప ఆ యొక్క ధన్యత ఏంటంటే చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. పెండ్లి విందుకు పిలిచిన తర్వాత పెండ్లిలో ఏం పెడతారమ్మా? లాస్ట్లో అన్నీ అయిపోయినాక ఏం పెడతారు? ఏం చెప్పరా? ఊరికి పంపించేస్తారా? పెళ్లికి వచ్చిన పో అంటారా? ఏంటని
విందు భోజనం అనేది సిద్ధపరుస్తుంది. అదే దేవుడు మనకు కూడా ఇవ్వాలని ఆశపడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 2:17 చదవండి. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపి. ఈ మాటలన్నీ కూడా ఇక్కడ రాసిబడి ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడినా. అయ్యా దేవుడా, నువ్వు ఈ మాటలు నాతో ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చేసిన. అదే మాటలు వీళ్ళు ఎన్నోసార్లు చూస్తున్నారు, పోతున్నారే, కానీ ఈ మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఏ గుంపులో ఉండాలో మనము ఈ బలలో చేయబడక ముందు పరీక్షించుకోవాలి. మరుగైన మన్నా నీకు భుజింపజేస్తాడు. ఒట్టి పెండ్లికి పిలిచేవి కాదు, పెండ్లికి పిలవడానికి పెండ్లి వస్త్రం ఇచ్చేదే కాకుండా, ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టేదే కాకుండా, రెండవ మన్నానికి అధికారం చేయబడకుండా నీకు మరుగై ఉన్న మన్నాను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అటువంటి మరుగై ఉన్న మన్నాను నువ్వు తినాలని ఆశపడితే ఈ మధ్యాహ్న సమయంలో నీతిమంతుల లిస్టులో ఉండాలి. పిలువబడిన లిస్టులో కాదు, నీతిమంతుల లిస్టులో ఉండాలి. నీతిమంతుల లిస్టులోనే కాదు, మహింపరచబడే గుంపులో ఉండాలని ఆశపడుతున్నాడు. అటువంటి ఆశ నీలో నాలో ఉన్నట్లయితే బలలో చేయి వేయకుండా మనం పరీక్షించుకుందాం. ఆ విధంగా పరీక్ష చేసుకొని, ప్రభువా నా మీద రెండవ మరణానికి అధికారం లేకుండా చేస్తానన్నావు, నన్ను నీ యొక్క సింహాసనం పక్కన కూర్చోపెట్టుకుంటున్నాను అన్నావు, అంత మాత్రమే కాదు తీర్పు తీర్చే అధికారం ఇస్తానన్నావు, నాలుగవదిగా ఈ పెండ్లి విందుకు పిలుస్తానన్నావు, ఐదవదిగా మరుగైన మన్నాన్ని నాకు ఇస్తానన్నావు. ఈ లోకంలో నీవిచ్చిన నీ శరీరాన్ని రక్తాన్ని నేను యోగ్యమైన రీతిలో అనేక సార్లు పాల్పంపులు పొందలేకపోతున్నాను. నన్ను క్షమించి ప్రభా, నీ రక్తం కడుగు, నా యొక్క మలిన వస్త్రాలను నీ యొక్క రక్తంలో నేను కడుక్కుంటున్నానని ప్రభు బలలో చేయవేయక మనం పరీక్షించుకొని ఆ విధంగా యోగ్యంగా బలలో చేయవేయడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.